ఏపీ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని చెప్పారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని అన్నారు. లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఓడిపోయి భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను జనసేన కార్యకర్తలు సీఎం అని పిలుస్తున్నారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటని అడిగారు. కడుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని వర్మ చెప్పారు. చెప్పండి సార్. మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ప్రశ్న చేస్తున్నారు కదా, అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకో వరదలకి. మరి సీఎం అనలేదా రవణకపేటలో? అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే, పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కదా, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఆయనకి ఉట్నే ఇవ్వరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ప్రతి పార్టీలోని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే, భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి? ఈవేళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్. చిన్న పిల్లల్ని అడిగితే చెప్తాడు. కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడే ఇప్పుడు ఆయన్ని గుర్తించి ఆయన్ని ఆ స్థానంలో డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టమని తెలుగుదేశం పార్టీ యావత్ రాష్ట్ర